వంకాయ కర్రీ చేసేది. ఉప్పు అయితే వేస్తున్నా, వంకాయలు ఉప్పు వేయకపోతే బ్లాక్ అవుతాయి. వంకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఉప్పు వేసిన నీళ్ళలోనే వంకాయలు వేయాలి. వంకాయలు అయితే కట్ చేసిన ఇలా అయితే వాటర్లో వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ అయితే అయ్యింది. వంకాయలు ఫ్రై చేసుకున్నా. వంకాయలు అయితే ఇలా నూనెలో వేసుకోవాలి. పల్లీలు, నూగులు, చింతపండు, అల్లము, పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, ఇవన్నీ గుత్తి వంకాయ కూరలకు సంబంధించిన వస్తువులు. నూగులు అయితే మిక్స్ కొట్టాలి. వంకాయలు అయితే ఇలా కావాలి, ఇట్లా మెత్త పడిపోవాలి. వంకాయలు అయితే మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న ప్లేట్లకి ఇలా వంకాయలన్నీ ప్లేట్లకు తీసుకోవాలి. ఇలా నూనెలో అయితే కారం వేసుకోవాలి. వంకాయ వేసుకునేది ఇలా అయితే వేసుకోవాలి. పెట్టి ఇలా కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి. అట్లయితే ఇది ఉడికినట్టు. ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసుకున్నా. వంకాయలు అయితే వేసి ఇలాగైతే ఉడుకుతుంది, ఉడకబట్టింది. ఇప్పుడు వంకాయ కర్రీ అయితే రెడీ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా నూరు గుత్తి వంకాయ కూర రెడీ. మా ఇట్లే చేయండి, నేను ఇలా చేసాను అలాగే చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం లైక్ కొట్టేది మర్చిపోకండి ప్లీజ్. మళ్ళా రేపు వంటతో కలుద్దాం. బాయ్.